దాంట్లో కూడా కొంతమంది మినిమం మినిమం అంటే టీములు చేయలేకపోవచ్చు, కానీ మీకు ఫ్రెండ్స్ 10 మంది ఉంటారు. మీరు అనుకుంటారు ఆ ఫ్రెండ్స్ 10 మందికి కూడా మీ స్నేహితులతో పాటు, మీ బంధువులతో పాటు బయట వాళ్ళు కూడా. మొన్న బెనర్జీ గారు ఒక మంచి విషయం చెప్పారు, నాకు నిజంగా చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, మూనెక్స్ లో జాయిన్ అయితే లక్షాధికారులు, పని చేస్తే కోటీశ్వర్లు. ఇది ఎంత చక్కగా ఉందండి వర్డ్. ఆలకించండి, ఎంత బాగుంది. మూనెక్స్ లో జాయిన్ అయితే లక్షాధికారులు ఎలా, క్లియర్ కట్ గా చెప్పారు ఆయన. జాయిన్ అయితే ఎలా లక్షాధికారులు అవుతారు, మీరు ఒక ఐడియా వేసి మన ఫ్యామిలీలో ఉంచినా సరే, ఆటో పూల్ ఇన్కమ్ కింద ఎంఎన్సి ఒక బంగారం ప్రతి నెల కొంత బంగారం మనకు పంపిస్తున్నట్టే లెక్క అది, ఎంఎన్సి కాయిన్. అలా కాకుండా కేబీసీ కాయిన్ కూడా ఒక 155 కాయిన్స్ వస్తాయి. ఇవన్నీ మనకి బంగారంతో సమానం, ఒక అంతర్జాతీయ ఆస్తి. ఒక ఐడియా వేసుకొని కూర్చున్నా సరే లక్షల్లో ఇన్కమ్, అదే మీరు కష్టపడితే కోట్లల్లో ఇన్కమ్. ఇది చాలా మంచివాడు మన భవిష్యత్ తరాలకు కూడా. కాబట్టి మీరు కనీసం ఒక మీ కిందని మన స్నేహితుల్ని మన బంధువుల్ని ఐడియా వేసుకోమానండి. తర్వాత వాళ్ళు వస్తున్న దాన్ని బట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు టీం చేసుకుంటారు. చాలా మంది ఇప్పుడు 159 మెంబర్స్ మన దాంట్లో రిజిస్టర్ ఇప్పుడు జూమ్ లోకి వచ్చి ఉన్నారు. నాకు తెలిసి జూమ్ లో వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ కొత్త వాళ్ళు కాకుండా మిగతా పాత వాళ్ళు అందరూ ఓ 2వ లెవెల్ 3వ లెవెల్ వరకు 2వ లెవెల్ దాటి ఉన్నారు. అలాగే వాళ్ళు 3వ లెవెల్కి వెళ్ళడానికి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎటువంటి డౌట్ ఉన్నా సరే మనం క్లారిఫై చేస్తున్నాం. మన భవిష్యత్ ఏంటంటే కేబీసీ కాబట్టి ఇటువంటి ఆలోచన లేకుండా మన కమ్యూనిటీ గురించి, మన గురించి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించే ఫైట్ చేద్దాం. ఇంకేమీ అవసరం లేదు. వెల్కమ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్ వెంకట సార్. ఇక్కడ ఈరోజు L5 విన్ అయ్యాము అనేసి చాలా మంది గ్రూపుల్లో నాకు వర్మ గారికి సార్ కొద్దిగా వాయిస్ లోగా ఉంది మహేష్ గారు, వాయిస్ లో ఉంది కొద్దిగా రేస్. ఓకే, ఇప్పటికి 3 ప్రెజెంటేషన్ అవ్వడం వల్ల కొంచెం స్లోగానే మాట్లాడుతున్నాను, ఒక గట్టిగానే మాట్లాడతాను సార్. ఇప్పుడు మాకు L5 అయ్యామని ఉదయం నుంచి గ్రూపుల్లో చాలా అంటే చాలా మంది విషెస్ చెప్తూ ఉన్నారు. అట్లీస్ట్ మీకు రిప్లై ఇవ్వలేకపోయాం కూడా. ఇప్పుడే జస్ట్ రూమ్ లోకి వచ్చాము, అందుకే లేట్ అవుతుందని 7:30కి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మా విజయం కన్నా మీ విజయాన్ని మేము ఎక్కువ ఆస్వాదిస్తాం సార్, ఇది క్లియరు. తరువాత ఇది ఏ ఒక్కరితోనో ఏ ఒక్కరి వల్ల అయ్యేటువంటి పని కూడా కాదు, ఇది కంప్లీట్గా ఒక టీం వర్క్ అనమాట. మా ఈ L5 సక్సెస్ లో పాలు పంచుకున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంటైర్ మూనెక్స్ ఫ్యామిలీ మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను. ఇక్కడ మా ముగ్గురిది ఏ ఒక్కరు వినైనా సరే మా ముగ్గురిది ఒకటే మైండ్ సెట్, ఏక మనస్కులుగా పనిచేస్తుంటాము. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు. ఈ రోజు కనీసం మీకు రిప్లై కూడా ఇవ్వలేకపోయినా డైరెక్ట్ గ్రూప్ లోనే చెప్తున్నాను. అందరికీ టోటల్ ఎంటైర్ మూనెక్స్ ఫ్యామిలీకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మనం జస్ట్ స్టార్ట్ అయ్యాం సార్, అసలు ఇంకా మనం ఏమి దాన్ని ఏమంటారంటే నడక కూడా పూర్తిగా నేర్చుకున్నటువంటి ఒక చిన్న బేబీ లాగానే ఉన్నాము. మన ప్రయాణము మనం అనుకున్న టార్గెట్ చాలా పెద్దది, చాలా గొప్పది. అక్కడ వరకు మనం జస్ట్ స్టార్ట్ చేసామంతే, ఒక 45 to 50 days బిలోనే ఉన్నాము. మీరందరూ ఇక్కడ ఇప్పటికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా 10th లెవెల్ కూడా ఖచ్చితంగా విన్ అవుతారు, ఆ హోప్స్ మాకున్నాయి. అప్పటి వరకు మేము మీకు సపోర్ట్ గానే ఉంటాం, మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. మేము కష్టపడుతున్నామని, మేము రోజుకి 2-3 మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నామని, తర్వాత ఇలా ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా జూమ్ పెడుతున్నామని మాకు ఎంతోమంది ఫోన్లు చేసేసి అప్రిషియేట్ చేస్తుంటారు, ఇంకొంచెం మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటారు. కానీ మేము చూస్తున్నాం సార్, లైవ్ లో మాకన్నా ఎక్కువ కష్టపడుతున్న లీడర్స్ మేము చూస్తున్నాం. సిన్సియర్లీ వాళ్ళని చూస్తున్నప్పుడు మాకు ఇంకొంచెం ఎనర్జీ పెరుగుతుంది. ఇది కదా మనం కోరుకున్నది. మనం 10 మందో 20 మందో కష్టపడడం కాదు, మేము 4 చోట్లకు వెళ్తున్నామంటే అక్కడ నలుగురు వాళ్ళు ఎంతెంత ఏర్పాట్లు చేస్తున్నారు. 100 మందితో నిన్న రాత్రి ఆయన మీటింగ్ అరేంజ్ చేశారు. 6:30 నుంచి వర్షం పడుతూనే ఉంది, 7:30కి మీటింగ్ అయితే వర్షంలో కూడా తడుచుకుంటూ వచ్చారు. 11:30 వరకు మేము మాట్లాడాం, 11:30 వరకు మాతోనే ఉన్నారు వాళ్ళు వెళ్తే మేము వెళ్దాం అనుకుంటాం, ఎవరు వెళ్ళడం లేదు, మాట్లాడుతూనే ఉన్నాం. అలాగా ఒక్కొక్కటి లాగిన్స్ అవుతూ ఉన్నాయి. అసలు వండర్ఫుల్ మీటింగ్ అనమాట రాత్రి.
అలాంటి జరిగినప్పుడు ఇంకొంచెం మాకు ఉత్సాహం వస్తుంది. మనం పడిన కష్టం అనేది అస్సలు నథింగ్ అనమాట అనిపిస్తుంది. సో మాకన్నా ఎంతో మంది ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళు మేము చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. థ్యాంక్ యూ సార్. మాకు ఈ L5 అనేది మీ ద్వారా, మీ అందరి ద్వారా వచ్చింది. మీ అందరూ కూడా విన్ అవ్వాలి, దానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఖాజా బాషా గారు ఈరోజు ప్రెజెంటేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా చక్కన అంటే హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే L5 అన్నారని మన యాప్ లోనే ఓపెన్ అవ్వకుండా మనది ఆఫీషియల్ వాట్సాప్ ఛానల్ ఉంది. ఎవరెవరు సబ్స్క్రిప్షన్ చేసుకోలేదో ఒకసారి చేసుకోవచ్చు. ఎలా చేస్తారు? చాలా అంటే మనకి 7,000 మెంబర్స్ వచ్చారు, బట్ 2,600 ఎంత సబ్స్క్రిప్షన్స్ ఫాలోవర్స్ అయినారు. మీరందరూ ఎవరెవరు చేసుకోలేదో మీరు మోనెక్స్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఒక పాపప్ వస్తుంది, బ్యాంకాక్ టూర్ తాలూకాది. దానికి అందరూ ఇంటూ చేయిస్తున్నారు. కింద జాయిన్ నౌ అనేసి ఉంది, దానికి ఒకసారి క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ ఛానల్ చూడగలుస్తారు. బట్ కింద ఫాలో ఛానల్ అనేసి వస్తుంది. సో ఫాలో చేస్తేనే మీరు ఎప్పటికీ ఫాలోవర్ అయిపోయారు. అంటే మన కంపెనీ నుంచి ఏ అప్డేట్స్ ఉంటాయో అప్డేట్స్ అన్ని మీరు వాట్సాప్ లోనే చూడగలుస్తారు. ఎక్కడ చూస్తారు? చాట్ బటన్ పక్కన. సో ఈ రోజు మనది ఖాజా పాషా గారు కొద్ది కంఫర్ట్ జోన్ లో లేరు. సో బెనర్జీ గారు మీరు ఒకసారి ప్రిపేర్ అవుతే ఇంకా బెటర్ అని అనుకుంటాను. బెనర్జీ సార్ ఫ్రీగా ఉన్నారా చూడండి ఒకసారి, లేదంటే మహేష్ గారు అని లేదా వర్మ గారు మరెవరికి చెప్తామా ఒకసారి ఆలోచన చేయండి సార్ ప్రెజెంటేషన్ కోసం. పాషా గారు యాక్చువల్లీ ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో లేరు అన్నారు. మరెవరన్నా ఉంటారంటే వాణి గారు అని లేదంటే బెనర్జీ గారు అని ఎవరన్నా స్టార్ట్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి ప్లాన్ చేయండి సార్. మహేష్ గారు, మిశ్రు గారు, వర్మ గారు సార్ చెప్పేమంటారా? మనల్ని మనలోనే ఎవరో ఒకళ్ళు కంటిన్యూ చేసేయండి. పాషా గారు కంఫర్ట్ జోన్ లో లేరా? లేరు, ఫోన్ చేసిండ్రు ఇప్పుడే. లేరు, బట్ నేను మీటింగ్ లో ఉన్నా కూడా ప్రెజెంటేషన్ అవ్వదు అని అన్నారు ఇప్పుడు. ఓకేనా? ప్రాబ్లం లేదు, మనకి ఎలాగ టైం అయిపోతుంది కాబట్టి ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పుకుందాం ఇవాళ ఒక్కరోజు. డైరెక్ట్ గా PDF నేను చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. సార్, మోనెక్స్ అనేది ఒక ఇండియన్ బేస్డ్ అంతర్జాతీయ ఎక్స్చేంజ్ సార్, ఒక క్రిప్టో మార్కెట్. అంటే అలాగైతే మనకి నోటెడ్ గా అర్థం అవుతుంది కాబట్టి క్రిప్టో అనేది సార్ అందరూ ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటేనే అది క్రిప్టో, ఎక్స్చేంజ్ లో నమ్మితేనే అది క్రిప్టో. క్రిప్టో పేరు మీద లక్షల కొలది మోసాలు మన భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం జరుగుతున్నాయి. కానీ ప్రపంచం మొత్తం ఉన్న ఎక్స్చేంజ్లోనే కొనుక్కున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అయితే వాళ్ళు లాసుకు అమ్ముకుంటే లాస్ అవుతున్నారు తప్పించి మోసపోవడం అనేది జరగడం లేదు. అంటే నష్టం జరుగుతుంది కానీ మోసం జరగదు. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే క్రిప్టో అనేటప్పటికి ఎవరైనా కనిపెట్టారు అని అంటే ఫస్ట్ అయితే ఫ్రీగా ఇవ్వాలి కమ్యూనిటీ పెరగడానికి, లేదంటే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిన తర్వాత కొనుక్కోవాలి. అలా కాకుండా మనం బయట తీసుకునేది ఎప్పటి పరిస్థితుల్లో క్రిప్టో కాదు, మోసపోవడానికి మనం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ విషయం. అటువంటి ఒక అంతర్జాతీయ క్రిప్టో ఎక్స్చేంజ్, ఇండియన్ బేస్డ్ క్రిప్టో ఎక్స్చేంజ్ మన మోనెక్స్ అండి. దాని ఫౌండర్ అండ్ CEO CMD బి శ్రీనివాస్ రెడ్డి గారు, వైజాగ్ పర్సన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ కమ్యూనిటీ. ఎందుకనంటే మన KBC క్రియేటర్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారే కాబట్టి మనకి అదొక అవకాశంగా మనకి వచ్చింది మోనెక్స్ అనేది. ఎందుకంటే మన KBC క్రియేట్ చేస్తున్నప్పటికే ఇది ఆల్రెడీ వాళ్ళు టోటల్గా సాఫ్ట్వేర్ టీం అంతా వర్క్ చేస్తున్నారు. మనం కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత ట్రయల్ వెర్షన్ వచ్చిన తర్వాత మనకి ఎంత వాల్యూ ఇచ్చి దానికి మొత్తం ప్రింట్ టు ప్రింట్ ప్లాన్ చెప్తే యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి మన దగ్గర కూడా సలహాలు తీసుకునే స్టేజ్లో వాళ్ళు వచ్చారు. చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ మొత్తం వాళ్ళ హోల్ మూన్టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టీం మొత్తానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పైగా
ఎక్స్చేంజ్ అనేటప్పటికి మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత 1 సంవత్సరంకో 2 సంవత్సరాలకో కమ్యూనిటీ దాని తాలూకా కెపాసిటీని బట్టి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ కమ్యూనిటీ ఎర్లీగా రావడానికి, కమ్యూనిటీకి ఉపయోగపడడానికి ఎక్స్చేంజ్ చుట్టూ అవుటర్లో ఒక ప్లాన్ పెట్టుకోవడం జరిగింది. అది లింకప్ ప్లాన్ కింద ఒక ఫ్యామిలీ మెంబర్ కార్డ్ లాగా ఆ ప్లాన్ పెట్టడం జరిగింది. అదేంటనంటే $20 ప్లాన్. $20 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1860, 1840 ఈ మధ్యలో నడుస్తుంది డాలర్ రేటు బట్టి. ఆ ప్లాన్ వల్ల అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీగా చేసుకొని అన్ని ఎక్స్చేంజ్లాగే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చేసుకోవచ్చు. వెంటనే మీకు 5 KBC కూడా గిఫ్ట్ కింద వస్తుంది, చేసుకోవచ్చు. కానీ మనకి ఇన్కమ్ కావాలి, ఎంతో కొంత ఇన్కమ్ కావాలి. మనకి ఇన్కమ్ కావాలి అని అనేటప్పటికి మనం పెట్టుకున్న ప్లాన్ ఏంటంటే ఈ $20 పెట్టడం వల్ల మనకి ఏంటి యూజు? ఎస్, ఇదే మెయిన్ పాయింట్ అండి. టోటల్గా ఎక్స్చేంజ్కి కనెక్టింగ్తో ఉన్న ఈ ప్లాన్ విషయాలు ఏంటంటే 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్లు, ఒక వర్కింగ్ ఇన్కమ్. సార్ ప్లాన్ అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్లాన్లో ఎటువంటి కాంప్లికేషన్ కానీ ఏదైనా లూప్ హోల్స్ కానీ ఏమీ లేవు. చాలా సింపుల్గా ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా చెప్పుకోవడానికి ఇప్పుడు నేను చెప్తున్నాను. అదేంటనంటే 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఆ $20 వల్ల. ఆ 5 రకాల ఇన్కమ్స్లో 4 నాన్ వర్కింగ్ కింద వస్తాయి, ఒకటి వర్కింగ్ ఇన్కమ్ కింద వస్తుంది. అంతే సింపుల్. 5 లెవెల్ ఇన్కమ్ ఉంది. అందులో ఏంటంటే లీస్ట్ టు హైయెస్ట్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మనం రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి జీవితంలోని ఎప్పుడైనా సరే లైఫ్ టైమ్గా వాళ్ళు దాంట్లో కాయిన్స్ ఎప్పుడు ఏ కాయిన్ లిస్ట్ అయినా వచ్చే ఎయిర్ డ్రాప్ కాయిన్స్లో మన వాటా మనకి జీవితాంతం పడుతూనే ఉంటుంది. కాయిన్ రేటు పెరిగాక అమ్ముకున్నా, అప్పుడున్న రేటుకి అమ్ముకున్నా అది మన ఇష్టం. అది వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మనం $20తో మూనెక్స్ ఫ్యామిలీ మెంబర్గా మనం వెళ్తున్నాం కాబట్టి ఆ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ అనేది లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్ కింద నుంచి. ఇంకా రెండో బెనిఫిట్ మన ఇంటర్నేషనల్ KBC కాయిన్. మీ అందరికీ తెలుసు KBC కాయిన్ తాలూకా హిస్టరీ ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఇవాళ దాన్ని 2.70 స్టాండ్ బై చేయడం జరిగింది. మనం అని అనేసరి ఎందుకంటున్నానంటే కొనుక్కుంటుంది, అమ్ముకుంటుంది, ఓనర్ లేడు, కాంట్రాక్టర్ లేడు, సాఫ్ట్వేర్ లేడు. అందుకే మనలో మనం కొనుక్కొని పెంచుకుంటుండడం వల్ల ఆ రేటు ఎంత స్టేబుల్గా పెరుగుతుందనంటే ఒక క్రిప్టో తాలూకా 100% గుణగణాలు అందులో మీరు చూడండి. ఆ ట్రేడింగ్ తాలూకా జరిగే విధానం, ఆ రేటు పెరుగుతున్న విధానం, దాన్ని బట్టే మన తాలూకా ఇంటర్నేషనల్ కాయిన్ క్వాలిటీస్ తెలుస్తాయి చాలా మందికి. అటువంటి KBC కాయిన్, ఇంటర్నేషనల్ కాయిన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 కాయిన్లు, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల $20తో సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల మరొక 50 కాయిన్లు అంటే 55 కాయిన్లు వస్తాయి. మీకు ఓపుకుంటే నలుగురిని చేసుకోవడం వల్ల మీ ఫస్ట్ లెవెల్ విన్ అవ్వడం వల్ల మరొక 100 కాయిన్లు వస్తాయి. అంటే ఒక నలుగురిని మన కింద ఉంటే 155 KBC కాయిన్స్ మనకు వస్తాయి. ఇది రెండో బెనిఫిట్. మూడో బెనిఫిట్ మన మోనెక్స్ వాళ్ళు ఇందులో ఎక్స్చేంజ్ అనుభవం చాలా మందికి ఉంటుంది. ఏ ఎక్స్చేంజ్కైనా ఒక క్వాలిటీ ఉంటుంది. ఏంటనంటే వాళ్ళు ఆడిట్ చేయడానికి, ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆడిటబుల్ కాయిన్ అని ఒక ఓన్ కాయిన్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా బైనాన్స్కి BNB లాగా, బిట్మార్ట్కి BMX, ఎల్ బ్యాంక్ LBN, ఇలాగా మొత్తం కాయిన్స్ ప్రతి ఎక్స్చేంజ్కి ఒక ఓన్ కాయిన్ ఉంటుంది. అటువంటి కాయిన్ వాళ్ళు MNC అని ఒక 5 కోట్లతో ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ 5 కోట్లలో వాళ్ళ కంపెనీ వాటా 1 కోటి తీయగా, లిస్టింగ్ అండ్ లిక్విడిటీకి 2 కోట్ల తీయగా, మిగతా 2 కోట్లు కూడా ఈ మూనెక్స్లో జాయిన్ అయిన ఫస్ట్ 10 లక్షల మందికి కూడా $20తో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ 10 lakhs పీపుల్కి నెలకు ఒక కాయిన్ చెప్పిన 20 కాయిన్లు, 20 నెలల్లో 20 కాయిన్లు చెప్పిన మొత్తం 2 కోట్ల కాయిన్లు 10 లక్షల మందికి పంచడం జరుగుతుంది. 10 లక్షల ఒక మెంబర్ అవ్వగానే అతనికి ఉండదు. వాళ్ళు శాంక్షన్ చేసినవి చాలా తక్కువ కాయిన్లు రిలీజ్ చేశారు. అది 5 కోట్లు మాత్రమే. సో 10 లక్షల ముందు పబ్లిసిటీలో అంటే 10 లక్షల మందిలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. అదృష్టవంతులే అని ఎందుకంటున్నానంటే
ఇవాళ $1 లెక్క మనకి 20 కాయిన్లు ఇస్తున్నారని మనకు చెప్తున్నారు. కానీ అది ట్రయల్ వెర్షన్ లో స్వాపింగ్ లో ట్రస్ట్ వ్యాలెట్ లోని, డెక్స్ టూల్స్ లోని, పాన్కేక్ స్వాప్ లోని, ఇప్పుడు ప్రెసెంట్ మనం రన్నింగ్ అవుతున్న మోనెక్స్ యాప్ లోని, ఇది కాకుండా కాయిన్ ఎనాలిసిస్ క్యాప్ మార్కెట్ క్యాప్ లోని, కాయిన్ మార్కెట్ క్యాప్ లోని కూడా ఉంది. ఈ కాయిన్ $1 తో రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ డాలర్ రేటు, ఆ కాయిన్ రేటు 6.027237 సంథింగ్ ఉన్నది. అంటే $6 దాటి ఉన్నది. రేపు బ్యాంకాక్ వెళ్ళేటప్పటికి ఇది $12-13 ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకనంటే దీన్ని స్టేకింగ్ వాళ్ళు పెరుగుతున్నారు. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, స్టేకింగ్ వాళ్ళు పెరుగుతున్నారు. మన బ్యాంకాక్ ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కాయిన్ అనేది వాళ్ళ టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో $100 తీసుకెళ్తామని విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ లో. కానీ మనకి 20 నెలలు 20 కాయిన్లు వచ్చేటప్పటికి అట్లీస్ట్ $10 అయినా సరే మీరు పెట్టిన 18.45 $20 ఎంత అవుతుందండి? 10 రెట్లు లాభం. అంటే $200 మీకు వచ్చినట్లు లెక్క. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కటి కూడా లైబిలిటీ క్లియర్ అయిపోయే ప్లానే పెట్టారు సార్. ఇది మూడవ బెనిఫిట్ గా ఎంఎన్సి కాయిన్ అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ కింద మనకు వస్తుంది. ఎందుకనంటే ఫ్యూచర్ లో ఇది ఒక్కటే భయంకరమైన ఇన్కమ్ గా మనకు మారబోతుంది. అటువంటిది మూడో బెనిఫిట్ కింద ఇది వస్తుందండి. ఇంకా నాలుగో బెనిఫిట్ ఆటోపూల్ ఇన్కమ్ అండి. ఈ ఆటోపూల్ ఇన్కమ్ చాలా మందికి తెలిసిన ఆటోపూల్ సిస్టమ్ కంట ఇక్కడ కొంత డిఫరెంట్ గా వీళ్ళు పెట్టడం జరిగింది. అదేంటని అనేసి అంటే గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్. అంటే ఇక్కడ ఆటోపూల్ లో ఎంటర్ అవ్వడానికి ఒకే ఒక ప్రాతిపదిక ఉంది. అది మీరు $20 సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీరు ఆటోపూల్ లైన్ లోకి వచ్చేస్తారు. ఎక్కడైనా సరే ఫస్ట్ లెవెల్ అయితే మీరు ఆటోపూల్కి వెళ్తారు, లేదా ఇంతమందిని జాయిన్ చేస్తే ఆటోపూల్కి వెళ్తారని కండిషన్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు. ఆటోపూల్కి ఎంటర్ అవ్వాలంటే మీరు $20 తోని ఎవరు ముందు చేసుకుంటారో సిస్టమ్ లో వాళ్ళు లైన్ లోకి వెళ్ళిపోతారు. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత వచ్చే ప్రతి మనిషి కూడా ఆర్డర్ ప్రకారం మీకు $0.5 చెప్పున అలాగా పడుతూనే ఉంటది. ఇది 4 మ్యాట్రిక్స్ లెవెల్లో 8 లెవెల్స్ ఇన్కమ్ అండి. ఇది 42 lakhs ఇన్కమ్. ఇది సంవత్సరంకైనా పర్లేదు, 2 సంవత్సరాలకైనా పర్లేదు. వెళ్తున్న కొద్ది 1 minute కూడా 1 month కూడా గ్యాప్ వచ్చే రోజులు వచ్చేస్తాయి. ఎందుకనంటే ప్లాన్ అలాంటిది. కంపల్సరిగా రేపు పొద్దున్న ఎఫ్ఐఏ పర్మిషన్ వచ్చిన తర్వాత ఓపెన్ మార్కెట్ హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ వీళ్ళు ప్రతి సోషల్ మీడియాలోనే ఓపెన్ గా మార్కెట్ లోకి రెడీగా ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం ప్లే స్టోర్ లోని అన్నిటిలోని వచ్చేటప్పటికి. కాబట్టి ఎవరు జాయిన్ అయినా ముందు జాయిన్ చేయండి. ఆటోపూల్ ఇన్కమ్ అనేది అతి భయంకరమైన ఇన్కమ్. చాలా మంది మన గ్రూప్ లో 3rd లెవెల్ కూడా దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. 3rd లెవెల్ దాటిపోయారంటే ఆటోమేటిక్ గా $42 మీకు వచ్చినట్టే. మీరు పెట్టింది ఎంతండి? $20. ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ఫ్రీగానే ఉన్నారు. ఇందులో పెట్టిన $20 ఆటోమేటిక్ గా చాలా రోజుల ముందే వచ్చాయి. చాలా మందికి, అందరికీ వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి కూడా. అయితే ఈ 4 ఇన్కమ్లు కాకుండా ఒక 10 లెవెల్స్ లెవెల్ కూడా ఉందండి ఇందులోనే. ఆ లెవెల్ ఇన్కమ్ ఒక అద్భుతమైన డిజైనర్ చేశారు కంపెనీ వాళ్ళు. ఎలాగనంటే 10 లెవెల్, ఫస్ట్ లెవెల్ 10%, మళ్ళీ లాస్ట్ లెవెల్ 10%. ఎలాగుంటదంటే కిందకి వెళ్తున్న కొలది డౌన్ అవుతుంటది. ఎందుకంటే టీం పెరిగే కొలది అమౌంట్ తగ్గిస్తుంటారు, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ వస్తుందని. కానీ వీళ్ళకి మనం కట్టే $20 వాళ్ళకి అవసరం లేదు. మనం కమ్యూనిటీ వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే చాలు. వాళ్ళకి ఆ కమ్యూనిటీ చూపించుకొని వాళ్ళ అంతర్జాతీయ మార్కెట్లో నాకు ఇంత కమ్యూనిటీ ఉందని చెప్పుకొని బిజినెస్ చేసుకుంటారు. అంతమించి మన దగ్గర నుంచి రూపాయి కూడా అవసరం లేదు. అందుకని ఏంటంటే ఫస్ట్ $10 పెట్టి ఆ తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 2-3 లెవెల్స్ కానీ మీరు కష్టపడి పని చేయగలిగితే ఆటోమేటిక్ గా 4వ లెవెల్ నుంచి 5వ లెవెల్ నుంచి మీ తాలూకా ఇన్కమ్లు ఇవాళ 2 రెట్లు అయితే రేపు 4 రెట్లు, ఎల్లుండి 6 రెట్లు, అలాగ రోజు పెరుగుతూనే ఉంటది. కొంతవరకు కష్టపడితే ఆటోమేటిక్ గా కమ్యూనిటీ మిమ్మల్ని కష్టపడకుండా తీసుకొని వెళ్ళిపోతుంది.
ఇటువంటి ఇన్కమ్ 4 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ టేబుల్ వాళ్ళు ఇస్తే 25 crores సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంది. 25 crores ఇది 4 మ్యాట్రిక్స్ లో. కొంతమంది ఏమో 2 మ్యాట్రిక్స్ వేస్తారు, కొంతమంది ఏమో ఫస్ట్ లెవెల్లో 100 మందిని వేసుకోవడానికి టార్గెట్ మీద ఉన్నారు చాలా మంది. మన ఓంశాంతి గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లెవెల్లో లీడర్స్ ఎంత ఎక్కువ మందిని వేసుకోగలిగితే కిందకి వెళ్ళడానికి అంత ఈజియెస్ట్ మెథడ్ లో ఉంటది. కాబట్టి ఫస్ట్ లెవెల్లో మాక్సిమం మంచి లీడర్స్ లాంటి వాళ్ళు మీరు వేసుకొని వాళ్ళకి ఫాలో అప్ ఇవ్వగలిగితే మన టీంని మనమే ముందుండి నడిపించుకున్నట్టు అవుతుంది. వాళ్ళ టీంని వాళ్ళు ముందుకు నడిపించుకునేటట్టయితే డబుల్ బెనిఫిట్ గా మనకు వచ్చే ఇన్కమ్స్ చాలా డబుల్, 3, 4 అలా పెరుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 5వ ఇన్కమ్. కేవలం $20 పెట్టుకోవడం వల్ల జీవితంలో ఎవడో మీ కాదు చూడకుండా మనం ఒక మనిషిని జాయిన్ చేస్తే అతను అటాచ్ అవుతుంది మీ దగ్గర కాదు, కంపెనీకి అటాచ్ అవుతున్నాడు. కంపెనీ ఇన్కమ్స్ వస్తున్నాయి, కంపెనీ దగ్గర నుంచే కాయిన్స్ వస్తున్నాయి. మిమ్మల్ని జీవితంలో అతను అడగడు. ఒకవేళ అతనికి తెలియక మీ దగ్గరకు వచ్చి అడిగితే అతను సెల్ తీసుకొని మీరు చూపించండి, ఇదిగోట్రా నువ్వు $20 ఎప్పుడో దాటిపోయావని అని చూపించండి. లేదా ఆ కాయిన్స్ తీసుకొని ఆయనకి డబ్బులు ఇచ్చేయండి, ఆ వాల్యూ. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం ట్రాన్స్ఫర్లు అన్ని ఈజీ మెథడ్లో ఉంటాయి విత్ సెక్యూరిటీ పర్పస్తో. అప్పుడు మనది జీరో లయబిలిటీ ప్లాన్. కాబట్టే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దసరా మనం అక్కడికి బ్యాంకాక్ వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడ ఇండియా మొత్తానికి ఇది ఒక్కటే ప్లాన్ ఉంటుందని చెప్తున్నాను. ఎందుకనంటే లయబిలిటీ లేని ప్లాను ఈ మధ్యకాలంలో లేదు. ఎవరు మనం బతిమాలవలసిన అవసరం లేదు. సార్ మీ ఇన్కమ్ వస్తుంది, మేము దానికి ఇన్కమ్ గ్యారంటీ, ఆ ఇన్కమ్ రాకపోతే నన్ను అడగండి. చాలా మంది ఇందులో చెప్తున్నారు మీ $20 2 months లో రాకపోతే నాది బాధ్యత అని చెప్తున్నారు. ఎస్, అది 100% కరెక్ట్ సార్. ఆల్రెడీ స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా $20కి ఎన్నో రెట్లు పెరిగిపోయారు ఆటోమేటిక్ గా. కమ్యూనిటీ మొత్తం చాలా మంది పెరిగారు ఇందులో ఇన్కమ్ దీని గురించి. అయితే ఈ 5 లెవెల్ ఇన్కమ్మే మనకి ఇది అతి భయంకరమైన ప్రాఫిట్ వచ్చేది. కష్టపడి 3 నెలలు 4 నెలలు అయితే మినిమం ₹1,00,00,000 ఈజీగా మీరు పక్కన తీసి పెట్టవచ్చు. అలాగే 100% మీకు అందరికీ ఎగ్జాంపుల్ గా చెప్పడానికి ఇవాళ మేము చెప్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. L5IM మేము ముగ్గురివి కూడా అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క గ్రూప్ లోనే పెట్టారు, అలాగే ధన్యవాదాలు అందరికీ కూడా. కానీ ఇది చేయడం ఈజీ అని చెప్పడానికి మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎందుకని అనేసి అంటే మేము మీ టీముల దగ్గరికే వచ్చి చెప్తున్నాం మీటింగ్లు. ఒక్కటే కూడా అక్కడికి వచ్చి మా టీం డెవలప్ చేసుకుందామని కాదు సార్. మీ టీము కష్టపడి మీటింగ్ పెట్టుకుంటున్నారు, అక్కడ మీరు ఆ రోజు సెకండ్ లెవెల్లో ఉన్నారు, ఒక మీటింగ్ పెట్టగలిగితే 4th లెవెల్లోకి వెళ్ళిపోవాలి. అలాంటి కండిషన్తోనే మీటింగ్లు పెడుతున్నారు కూడా. నిన్న నాయుడు గారు అలాగే పెట్టారు, చాలా మంది అలాగే పెట్టారు. మామిడి నాగేశ్వరరావు గారు, చింతల స్వామి గారు, మన టోటల్ గా మొత్తం అందరూ, వాణి గారు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా అదే టార్గెట్ మీద మీటింగ్లు పెట్టుకోండి. అయితే ఇంకొక చిన్న విషయం మీరు అందరూ నేర్చుకోవాలి. ఇందులోని ప్లాన్ లోని చాలా ఈజియెస్ట్ అండ్ అడ్వైజబుల్ ప్లాన్. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఈజీగా చెప్పడానికి ఒక అవకాశం ఉంది ఇందులోని. సార్ మీరు చూడండి, మోనెక్స్ యాప్ ఓపెన్ చేసి చూడండి. ఆ పీడిఎఫ్ లోనే ఒక నోట్ అని కూడా లేదు. అంటే ఒక కండిషన్ నోట్ అని అంటే చాలా మంది ఏం చెప్తారు, ఈ సండే విత్డ్రాస్ ఉండవు, మీకు విత్డ్రా చేసుకుంటే ఇంత పర్సెంటేజ్ కట్ అవుతుంది. అంటే దాని ఒకటి ఆలోచించండి. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అంతర్జాతీయంలో ఏ రూల్స్ వర్తిస్తాయో మనది అదే రూల్ ప్రకారం వెళ్తుంది. అర్ధరాత్రి 12 అయింది కదా, విత్డ్రాలు ఇప్పుడు అవ్వదేమో తర్వాత పెడదామని అనేసి అంటే మీరు పెట్టరు, మీకు 12 అర్ధరాత్రి కాబట్టి. కానీ వేరే కంట్రీ వాడికి అది పగల 12 అవుద్ది. సో ఆ పేరేనంటే అది ఎక్స్చేంజ్ కాదు, అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో లేనట్లు లెక్క, ఒక వెబ్ డిజైన్ లెక్క కంట్రోల్డ్ లో ఉన్నది అని అనేసి అంటే ఇది 100% మన ఓనర్ కంట్రోల్లోని క్రిప్టో అనేది ఉండకూడదు. ఎందుకనంటే కాయిన్ ఒకటిది ఉంటుంది, ఎక్స్చేంజ్ ఒకటిది ఉంటుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒకటిది ఉంటుంది. ఇన్ని కలిసేటప్పుడు ఎటువంటి కండిషన్ ఉన్నా సరే అది క్రిప్టో కాదు. మనం ధైర్యంగా పక్కాగా ప్రతి ఒక్కటి కూడా మీరు ఇచ్చిన కేబీసీ గురించి చూపించండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది.
ఎంఎన్సీ చూపించండి, ఎన్ని ఎక్స్చేంజ్లో స్వాపింగ్ ఉందో చూపించండి. ఇంకా త్వరలోనే బిట్మార్ట్లో నాటిలోనే కూడా ఎంఎన్సీ వచ్చేస్తుంది. 2-3 ఎక్స్చేంజ్లోనే ట్రయల్ వెర్షన్ కింద బిలో 1 వీక్ ముందే ఇద్దామనేసి ప్లాన్లో ఉన్నారు వాళ్ళు, అంటే బ్యాంకాక్ రిలీజ్ ముందు. సో మనకి ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా భయంకరమైన ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంది. మనకి మీరు రేపు బ్యాంకాక్ ఒక్కటే మీరు అనుకుంటున్నారు, అది చాలా పొరపాటు. వాళ్ళకి అది సింపుల్ థింగ్, అది మిమ్మల్ని తీసుకురావడం ఇవన్నీ సింపుల్ థింగ్. నెక్స్ట్ ఒక 2 monthsకి 3 monthsకి వాళ్ళు పెట్టే మీటింగ్స్కి మనకు వచ్చే అచీవ్మెంట్స్కి అతి భయంకరమైన చాలా లగ్జరియస్ట్ మీటింగ్స్లో మనం పాల్గొంటున్నాం. దానికి ప్రతి ఒక్కరు రెడీ అవ్వండి. ఎందుకని అనేసి అంటే ఆయన ఫైనాన్షియల్గా పార్ట్నర్స్ తీసుకోలేదు, ఫైనాన్స్కి వెళ్ళలేదు. 2 వెళ్ళలేదు అంటే ఏంటి, ఇన్ని కోట్లు కూడా సింగిల్గా పెట్టుకున్నాడు. ఆయన ఉద్దేశం, మన శ్రీనివాసరెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, మీరు బాగా వర్క్ చేసిన వాళ్ళు నేను వర్కింగ్ పార్ట్నర్షిప్ తీసుకుంటానని అన్నాడు. అంటే అందులో ఎంత మీనింగ్ ఉందో మీరు ఆలోచించండి. వర్కింగ్ పార్ట్నర్షిప్ అని అనేసి అంటే మీరు పైసా పెట్టవసరం లేదు. టీం బాగా గట్టిగా బిల్డప్ చేసుకున్నారు, మిమ్మల్ని తీసుకొని వచ్చి ఈ వర్క్లు మీరు ఇచ్చేయండి అని అనేసి ఓ 10% 15% సెపరేట్ చేస్తారు. ఈ వర్కింగ్ పార్ట్నర్షిప్ మనం అందులో ఉండడం వల్ల ఎంత అదృష్టం అని అనేది, ఒక కంపెనీకి పార్ట్నర్గా వెళ్ళడం అనేది కూడా మీరు ఆలోచించి వర్క్ చేయండి. ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్గా ఒకటే అన్నారు, నేను టీం బిల్డప్ చేసుకొని వెళ్ళిపోయాను, ఇంత టీం ఉందో నాకు ఇవ్వలేదనంటే ఆయన ఇవ్వడు. టీంకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు కావాలి. అదొక్కటి మొత్తం అందరూ కూడా అర్థం చేసుకోండి. టీంకి సర్వీస్ ఇవ్వగలగాలి. కొంతమంది ఇందులో ఏంటంటే మమ్మల్ని దొబ్బుతున్నారని బాధ కంటే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారని సంతోషం మాకు ఎక్కువగా ఉంది. చాలా బాగా చెప్తున్నాను నేను. మాకు ఫోన్ చేసి ఇలాగని అనేసి అంటే ఇలా మా టీంలో డౌట్లు ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా మాకు. ఎందుకనంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేయకపోతే అంతలా మాకు ఫోన్లు వస్తాయి. కానీ కొంతమంది చేస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే అసలు మాతోనే కూడా సంబంధం లేదు. ఏముంది సార్ ఈ ప్లాన్లో, మేము కష్టపడతామని చెప్పి కష్టపడతారు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అందులో చెప్తున్నాను, దుర్గారావు పితాని గారు, మన చాందిమి గారు, వీళ్ళు ఏంటని అనేసి అంటే, సార్ మా సైడ్ నుంచి చేయట్లేదు సార్, ఏదైనా ప్రాబ్లం వస్తే మేము క్లియర్ చేయండి సార్. ప్రాబ్లము ఎంత ఇదేని అనేసి అంటే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 to 10 minutes వెయిట్ చేసి మీరు అక్కడ వాట్సాప్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్లో పెడితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతుంది. ఇదే కస్టమర్ సపోర్టు లైఫ్ లాంగ్ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక టీమును రిక్రూట్ చేసుకుంటున్నారు, అన్ని భాషల్లో, ఒక 4-5 భాషల్లో కన్వీనెంట్గా ఉండేటట్టు పెట్టుకున్నారు. ఏ ఎక్స్చేంజ్ కూడా కస్టమర్ సపోర్ట్ అనేది మెయిలే తప్పించి వాట్సాప్ సపోర్ట్ లేదు. వాట్సాప్ సపోర్ట్ ఉండడం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే, తక్కువ మీకు ప్రాబ్లం వచ్చిన స్క్రీన్ షాట్, మీ ఐడి, మీ మొబైల్ నెంబర్ పెడితే మీ ప్రాబ్లం కింద చేసి సార్ విత్డ్రాల్ ప్రాబ్లం అంతే, అంతే మించి వాళ్ళు మొత్తం మీ ఐడి వెరిఫై చేసి వెంటనే ఇమీడియట్గా చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతకు మించి ఎక్కువగా మన దాంట్లో ఏమీ లేదు సార్. చాలా సింపుల్. ఎంత సింపుల్ అని అనేసి అంటే ఈ టోటల్గా అసలు మనకి ఇది ఒక ఎక్స్చేంజా లేకపోతే ఒక చిన్న ప్లానా అన్నట్టు ఉంటుంది. అంత సింపుల్ ప్లాన్. కానీ మన ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసేది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. అంటే ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ అతను ఏ పని చేయకపోయినా మరో 1-2 గంటలు ఒకసారి ఓపెన్ చేస్తాడు. ఆటోబోల్ వచ్చిందనో లేకపోతే మన ఎలాగ ఇందులో ఏంటి కొత్త అప్డేట్స్ వచ్చాయనో, అంత ఈజియెస్ట్ క్యాచియెస్ట్. అంటే ఆ కలర్ సైకలాజికల్గా మనకి ఐకి అట్రాక్టివ్ కలర్ ఉంది, అందులోని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్లో మీకు కొత్త ఫీచర్ ఒకటి స్టార్ట్ అవుతుంది, P2P ట్రాన్సాక్షన్, డాలర్ ట్రాన్సాక్షన్. ఇవాళ మొత్తం వరల్డ్ మొత్తం మీద ఒకే ఒక్క దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అది బైనాన్స్. మిగతా ఎక్కడ కూడా డాలర్స్ అమ్మడం కొనడం అనేది రాంగ్ ట్రేడర్స్ ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. విత్డ్రాల్లోని కూడా కొన్ని ఫేక్ అవుతున్నాయి. కానీ బైనాన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఆ నమ్మకం అలాంటిది. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు వాళ్ళు సాఫ్ట్వేర్ పరంగా. అయితే మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్డేట్లో
అటువంటి నమ్మకంతో కూడిన P2P ట్రాన్సాక్షన్ మన దాంట్లో ఎంటర్ అవబోతుంది. ఇవాళ ట్రయల్ యాక్షన్ లో మన శ్రీనివాస్ మిశ్రా గారు మేము అందరూ లైవ్ లో ఉంటుండగా చెక్ చేసాం. చాలా బాగా అంటే ప్రపంచంలో ఎక్కడ డాలర్లు కొనుక్కోవాలన్నా ఎక్కడ డాలర్ అమ్ముకోవాలన్నా మన ఎక్స్చేంజ్ యూజ్ చేసేటట్టు వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఫ్యూచర్ లో చాలా పెద్ద అవకాశం అది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన తాలూకా ప్లాన్. చాలా సింపుల్ గా చెప్పడం జరిగింది. అంటే మన వెంకటరావు గారు అయితే, ఓంశాంతి గారు అయితే PDF మొత్తం అన్ని చూసి చెప్తారు. బట్ రెగ్యులర్ ఎందుకనేసి నేను మామూలుగా అంటే సింపుల్ గా మీరు ఒక మనిషికి చెప్పాలనంటే ఎక్స్ప్లెనేషన్ 10 minutes లో మొత్తం ప్లాన్ అంతా చెప్పుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అంత సింపుల్ గా ఉంది. మన దాంట్లో 24 hours 365 days విత్డ్రాల్ అండ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఎటువంటి టైం ఎఫెక్ట్ కానీ ఏమీ లేదు. అంత ఈజియెస్ట్ మెథడ్ లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. మన ఓం శాంతి సార్. ఓం శాంతి. శాంతి సార్, అదే ప్లాన్ చెప్పాను. చాలా ధన్యవాదాలు. ఈ రోజు మీటింగ్ లోను వర్మ గారు చెప్పేటప్పటికి అంటే ఎంత ఉత్సాహమే చెప్తున్నారు. వితౌట్ PDF లో చెప్పినా కూడా బాగా అర్థమైనలాగా ఒక్కసారి ధ్యానంగా వింటే ఎప్పటికీ మతి ఉండిపోయినలాగా. అంటే ఇప్పుడు మనం పాఠాలు చెప్తుంటారు కదా సార్, మనం చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పటికి మనకి 10-12 మంది స్కూల్ టీచర్స్ ఉంటారు అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటారు. కానీ ఏదో పర్టికులర్ ఏదో ఒక టీచర్, ఒకటి ఇలా టీచర్ ఉంటారు. వాళ్ళు చెప్పిన పాఠం 5వ class లో చదివి ఉంటాం. ఒక 30 సంవత్సరాల కింద చదివిన పాఠం, 40 సంవత్సరాల కింద పాఠం కూడా మతి ఉంటది. కానీ అలాగే మిగతా 10-12 మంది టీచర్ చెప్పిన చదువు మతి ఉండదు. కానీ అలాగా మీరు చాలా బాగా చక్కగా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ రోజు తెలుస్తుంది వర్మ గారు కూడా హెల్త్ కూడా బాగాలేదు. అంటే వర్మ గారు అవని, మహేష్ గారు అవని కంటిన్యూ అందరి పరిస్థితి అదే అయిపోయింది. కంటిన్యూ చెప్పి థ్రోట్స్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో దీనికోసం మనకి మిశ్రో గారు బాగా చెప్పినారు. కిల్లి ఆకుకి నెయ్యి బాగా రాయిసి కాల్చేసి తినేశారంటే సెట్ అవుతుంది. అలాగే నేను 2 సార్లు తినడం నాకు కొద్ది సెట్ అయింది. అయితే అప్పటికి ఆ తినడం తక్కువ, చెప్పడం ఎక్కువ అయిపోతుంది కదా, అది పెద్ద బాధ ఉంది. అది తీసుకోవాలంటే ఇంటికి రావాలి. లాడ్జివాడిని అడిగితే కొడతాడు. అలాంటి ట్రీట్మెంట్లు అన్ని చేసుకోవాలన్నమాట. చాలా థ్యాంక్ యూ. మంచిది. సో మనకి 8:30కి హిందీ మీటింగ్. మరి ఎవరికైనా క్వశ్చన్స్ మేబీ ఉంటదంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒక్క లక్ష్మీ వరప్రసాద్ గారు ఒకటి ఇచ్చేసి క్లోజ్ చేసేద్దాం. ఇవాళ హిందీ మీటింగ్ అన్మ్యూట్ ఉన్నారు సార్. లక్ష్మీ ప్రసాద్ గారు బెల్లప్పు అన్మ్యూట్ ఉన్నారు సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ లక్ష్మీ వరప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. వాళ్ళు ఏదో హ్యాండ్ రైజ్ చేసి ఫోన్ పెట్టారు. ఓకే, లిమిట్ వదిలేయండి సార్, పర్వాలేదు. ఒక్కసారి మీరు హిందీ మీటింగ్ కంటిన్యూ చేద్దరు కానీ మీరు ఆయన హ్యాండ్ రైజ్ డౌన్ చేస్తారు. ఈ రోజు పర్లేదు. ఈ రోజు మనకి ఇవన్నీ మీ తాలూకా L4 L5 రెండు మన వాట్సాప్ ఛానల్లోనే చూపిస్తుంది. ఓకేనా సార్ చెప్పేసి మా ఇంకోటి సార్ ఒక సజెషన్ ఒకటి ఇస్తారు సార్కి, రెడ్డి సార్కి. కింద మన యాప్ లోను కింద స్క్రోలింగ్ అవుతుంది కదా, L1 కూడా స్క్రోలింగ్ ఉంది, L2 L3 అన్ని. అంటే ఇప్పుడు ఏదైతే అవుతున్నాయో అన్ని కంటిన్యూ స్క్రోలింగ్ అవుతుంది. ఐడి నంబర్ తో పాటు పేరు కూడా కలిపి షో అయితే ఇంకా బెటర్ ఉంటుంది. పేరు ఐడి నంబర్, పేరు, L1 L2 L3 అలాగా. అంటే ఎవరన్నా సపోజ్ L1 అయినారు అంటే వాళ్ళకి ఒక ఉత్సాహం ఉంటుంది, నా పేరు నేను ఒకసారి చూడాలి అని సైట్ లో. అలాగే ఒకసారి పేరుతో పాటు చూపించితే బెటర్. ప్లస్ మిగతా L3 L4 L5 ఇలాంటి ఫోటోస్ అందరూ చూడాలి. ఛానల్ కాకుండా యాప్ లో కూడా చూడగలిసి అంటే ఇంకా బెటర్ అవుతుంది. అంటే వీలవుతే చేయమని చెప్పండి. ఓకే సార్ చెప్తాను. మరి ఎవరన్నా సపోజ్ ఒక 5 minutes ఎవరికి ఏదన్నా మంచి అభిప్రాయం ఉంటే, మరి ఎవరేదన్నా వాళ్ళ తాలూకా టాప్ సీక్రెట్స్ చెప్పాలనుకుంటే, అంటే టాప్ బెనర్జీ గారు మాట్లాడతారు. 5 నిమిషాలు మాట్లాడాక అప్పుడు క్లోజ్ చేద్దాం. బెనర్జీ గారు వచ్చారు. మన మూనెక్స్ ఫ్యామిలీకి ఎనర్జీ వచ్చింది.
ఓం Please, శాంతి please. వెంకటరావు గారు. శాంతి. ఓం శాంతి సార్, మోర్ చెప్పండి సార్. మోర్ 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 ఎర్నింగ్. మోర్ ఎర్నింగ్ సార్, మునెక్స్ మోర్ ఎర్నింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ గా ప్లాన్ ప్రజెంటేషన్ అయింది. వర్మ గారు అలసిపోయినా కూడా ఆయన ప్లాన్ ప్రజెంటేషన్ చాలా చక్కగా చేశారు. నాకు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను ప్లాన్ ప్రజెంటేషన్ రాలేకపోయాను. ఎనీహౌ చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మహేష్ గారికి, వర్మ గారికి, శ్రీను గారి, మిశ్రా గారికి కంగ్రాచులేషన్స్. L5 టచ్ చేశారు. అందరికి స్ఫూర్తిగా L5 చేయడం అంత కష్టమేమి కాదు. కింద వాళ్ళతో కలిసి పనిచేస్తే ఏ లెవెల్ అయినా అచీవ్ అవుతాం అనేది ఉదాహరణగా చూపించారు వీళ్ళు ముగ్గురు. నేను కూడా L4 దగ్గరలో ఉన్నాను. నా డౌన్ లైన్ లో నా సపోర్టర్స్ కూడా నన్ను L5 లో చూడాలని ఆశపడుతున్నారు. ఆ ఆ ఆశ నెరవేర్చాలంటే నేను కింద వాళ్ళతో కలిసి పని చేయాలి, కింద వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి మనీ వచ్చేటట్టుగా చేయాలి. వాళ్ళ అచీవ్మెంట్ చూసి ఆనందపడితే మన అచీవ్మెంట్స్, మన లెవెల్స్ ఆటోమేటిక్ గా మారిపోతాయి. ఫ్రెండ్స్, అర్థం అవుతుంది కదా? మనం ఎప్పుడు కూడా కింద వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ అచీవ్మెంట్ చూస్తూ ఉంటే చాలు, మన అచీవ్మెంట్స్, మన లెవెల్స్ ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతాయి. ఇది చక్కగా అందరూ పాటించండి. ఎక్కడ మీటింగ్ కావాలన్నా మీరు కనీసం మినిమంలో మినిమం 30-40 మెంబర్స్ ని కూర్చోబెడితే, మా టీం మెంబర్స్ అంటే మహేష్ గారు, శ్రీను గారు, వర్మ గారు, నేను, మేమందరము, ఎస్వి రమణ గారు, అలాగే అవసరమైతే వెంకట్రావు గారు, అందరం కలిసి మీరు ఎక్కడికి రమ్మన్నా కూడా అక్కడికి వచ్చి మీ అచీవ్మెంట్ కోసం మీకు సపోర్ట్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాము. మీరు అడగటమే తరువాయి, సార్ మాకు ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు, మీరు రావాలి అని ఎక్కడ ఏ మారుమూల ప్రదేశానికి పిలిచినా మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్, అదే వర్మ గారు, మహేష్ గారు, శ్రీను మిశ్రా గారు గత 5 డేస్ నుంచి ఆల్రెడీ టూర్ లోనే ఉన్నారు. నేను మిస్ అయ్యాను, నాకు వేరే పనులు ఉండటం వల్ల. నెక్స్ట్ మళ్ళీ మేము యాడ్ అవుతాము. నెక్స్ట్ మీటింగ్స్ ఎక్కడ ఎవరికి కావాలన్నా ముందుగా, అంటే రాబోయే రోజుల్లో మేము దొరకం, అంటే బుకింగ్స్ ఎక్కువైపోతాయి మాకు. ఎందుకంటే మా అవసరం చాలా మందికి ఉంటుంది రాబోయే రోజుల్లో. అందరూ ముందుగానే ఆ డేట్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నారో వాళ్ళు మీరు అనుకున్న లెవెల్ అచీవ్ అవుతారు. 100% ష్యూర్. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు మీటింగ్ పెట్టుకోండి, మీరు అచీవ్ అవుతారు. మీరు ఏ లెవెల్ టార్గెట్ లో పెట్టుకున్నారో అక్కడ మినిమంలో ఒక 50-40 మెంబర్స్ ని కూర్చోబెడితే మీరు అనుకున్న లెవెల్ అచీవ్ అవుతారు. దానికి ఉదాహరణ ఇదిగో ఇప్పుడు మన ఎదురుగా మనతో పాటు ఉన్నారు, L5 అచీవ్ అయి ఉన్నారు. అదంతా కింద వాళ్ళకి హెల్ప్ చేయడం వల్లనే అనే విషయం కూడా వర్మ గారు చెప్పడం జరిగింది, మహేష్ గారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, కాబట్టి మనం అందరం కింద వాళ్ళకి తోడుగా వర్క్ చేస్తూ మన అచీవ్మెంట్, వాళ్ళ అచీవ్మెంట్ చూస్తూ మన అచీవ్మెంట్ తో పాటు మన లెవెల్ కూడా విన్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బెనర్జీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటరావు గారు. చాలా థ్యాంక్ యూ. మరొక్క రెండు ఇద్దరు పర్సన్స్, చింతల స్వామి గారు, శంకర్ ఆనంద్ గారు, ఒక 2 మినిట్స్. మీరు శంకర్ గారు, మీరు అన్మ్యూట్ ఉన్నారు. మీరేం చెప్పాలంటే ఒక 2 మినిట్స్ లో చెప్పొచ్చు. బేబీ చెప్పండి ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మోర్ ఎర్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మోనెక్స్ ముందుగా వర్మ సార్కి, మన మహేష్ సార్కి, మిశ్రో సార్కి కంగ్రాచులేషన్ సార్ L5 అయినందువల్ల. నెక్స్ట్ ఆ సైడ్ నుంచి ఏమంటే మన కాయిన్ మార్కెట్ క్యాప్ ఉంది కదా, CMC సార్, అందులో వచ్చేసి మన KBC కాయిన్ వచ్చేసి ఓటింగ్ ఉంటుందన్నమాట సార్. అది దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దానికి ఓటింగ్ వేయాల్సిందిగా నా సైడ్ నుంచి నేను ఒక సజెషన్ సార్. ఎందుకంటే ప్రపంచం మొత్తం దాంట్లో అబ్జర్వ్ చేస్తుంటారు అన్నమాట సార్, ఎవరికి ఏ కాయిన్కి ఎంత కమ్యూనిటీ ఉంటుందనేసి. అది ఓటింగ్ ఎక్కువ అవడం వల్ల మా కాయిన్కి ఇంకా ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. అచ్చా, సరే వర్మ గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి.
ఓకే సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. కరెక్ట్. ఓకే ఓకే సరే, వర్మ గారు ఆలోచన Yes, sir. చేస్తారు. మన Sir, మేనేజ్మెంట్ లో ఎవరెవరు ఉన్నారు? సార్, స్వామి గారు స్వామి గారు శంకరానంద మాట్లాడండి. గుడ్ స్వామి ఈవినింగ్, గారు, గుడ్ ఈవినింగ్ జ్ఞానం చింతల గారు. స్వామి గారు. సార్ సార్ అది కంపల్సరిగా ఇది చాలా మంచి ఇష్యూ అండి. ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది 100% మన బుల్లిష్ ప్రతిదీ ఎంటర్ అయ్యి ఒకసారి అందులో బుల్లిష్ కొట్టి మన కేబీసీ ఓపెన్ చేసి బుల్లిష్ కొట్టి ఏదో కామెంట్ మనకు జరుగుతున్న విషయం కానీ ఏదో ఒకటి మనం అందులో పెట్టొచ్చు. ఆ పెట్టడం వల్ల మొత్తం అందరూ కూడా ట్రావెల్స్ చూసే అవకాశం కూడా ఉన్నది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వామి గారు, స్వామి గారు మీరు అన్మ్యూట్ ఉన్నారు, ప్లీజ్ మీరు ఏదన్నా చెప్పాలంటే 2 నిమిషాలు చెప్పండి సార్. సార్ గుడ్ ప్లీజ్. ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మన టోటల్ ఎనర్జీ పర్సన్స్ అంతా ఇక్కడే ఉన్నారు సార్. Yes, sir. నేను మాట్లాడాలనుకునేది యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీస్ లో చాలా లో కేటగిరీ సార్ నాది. కానీ Yes, హార్డ్ sir. వర్క్ అలాగే ఏంటి లేదు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మోనెక్స్ కి ఇంపార్టెంట్. ఎవరు బలంగా ఉంటారు, ఎవరు సన్నంగా ఉంటారు. మీరు నాలాగా హెల్దీగా ఉంటారు. అలాగని మరి శంకర్ ఆనంద్ గారు సినిమా హీరోలకు సన్నంగా ఉంటారు, వాళ్ళు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేను దాని గురించి వీక్ స్పీడ్ కాదు సార్, అందరూ కావాలి సార్. అందరూ ఓం శాంతి గారు, నేను దాని గురించి మాట్లాడలేదు సార్. నాలెడ్జ్ ప్లస్ డెవలప్మెంట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ కవరేజ్ ప్లస్ మన ఎంతమందిని ఇక్కడికి పిలుస్తున్నాం అనే విషయాల మీద చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో కొంతవరకు నేను నేర్చుకున్నాను. అంటే ఆర్మీ నుండి బయటకు వచ్చాను, చాలా నేను అక్కడ నుండి నేర్చుకున్నాను, కానీ కొంతవరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతూ ఇప్పుడు డెవలప్ అయ్యాను. మాక్సిమం ఏ ఏరియాలో అయితే అందరు తిరిగారో ఆ ఏరియాలలో నెంబర్ 1 లీడర్స్ ఉన్నారు సార్. నేను ఇప్పుడు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ రోజు 2 ప్లేసెస్కి వెళ్ళాను, మనం రికవరీ చేసినవి. అది చింతూరు కానివ్వండి, కుండ కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి ఇటు పుడియం, బీజాపూర్, ఈ ఏరియాలు మొత్తం నేను కవర్ చేశాను సార్. కవర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలలో అందరూ మనకు ఇంక్లూడ్ అవుతున్నారు. మన హిందీ వెర్షన్ లోకి నేను వచ్చిన తర్వాత అక్కడ మాక్సిమం చాలా మంది తక్కువ అయితే హిందీ వెర్షన్ లో నేను యాడ్ చేయడానికి కూడా వీళ్ళందరికీ సపోర్ట్ చేశాను. ఈ రోజు నేను సిగ్నల్ లోకి వచ్చాను. సో యాక్చువల్లీ నిన్నటి వరకు నేను సిగ్నల్ లేను సార్, అందరు నాతో మాట్లాడారు. సో నేను చెప్పబోయేది ఏంటి అని అంటే ఒక్క విషయం సార్. నాకు యాక్చువల్లీ ఈ నెట్వర్క్ గురించి తెలియదు, నాకు లాంగ్వేజ్ తెలుసు. బయటకు వచ్చాను, నేను బయటకు రాగానే ఒక ఫీల్డ్ నమ్మాను. ఆ ఫీల్డ్ కూడా ఫేక్ అనేసి కొంత తెలిసింది, కొంత ఫేక్ అవునా కాదా అనే డిస్టెన్స్ లోనే ఉన్నాను, లేకపోతే అర్థం చేసుకునే విధానంలోనే ఉన్నాను. కానీ దీని మీద నేను పూర్తి ఫోకస్ చేస్తూ ఆల్ ఇండియాని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో నా దగ్గర ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు సార్. నేను అదర్ స్టేట్స్ కూడా నేను వెళ్ళగలను, కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి నాకు ఎలాంటి హిందీ ప్రాబ్లం లేకపోతే ఇంగ్లీష్ ప్రాబ్లం కూడా నేను అండర్స్టాండింగ్ చేసుకోగలను, అన్నిటికి నేను అప్లై చేయగలను. కాకుండా నేను ఇప్పుడు చెప్పే మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మన దగ్గర నేను నా దగ్గరికి పిలిపించుకొని ఈ 5 members తో అని అంటే ఈరోజు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడానికి టైం లేదు. వాళ్ళకందరికీ చెప్పాలి అని అంటే నేను ఆల్రెడీ హార్డ్ వర్క్ లో ఉన్నాను, అక్కడ సిగ్నల్ కూడా లేదు. నేను మాక్సిమం అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్స్ వీటి గురించి కాకుండా హార్డ్ వర్క్ చేయడం వల్ల అందరం మనం ఎలిజిబుల్ అవుతున్నాం. సో ఇక్కడ నెంబర్ 1 పాయింట్ లో మనం చూసుకోవాలి అంటే ఒకరు 5 ఒకరు 4 లో ఉన్నారు. అసలు 4 లో ఉన్న వ్యక్తే ఆయనకు నెంబర్ 1 హార్ట్ఫుల్ ఫ్రెండ్. సో మనం 4 లో మనం ఏం ఆలోచించట్లేదు. అంటే ఆయన ఎంత కిందికి దిగేసి తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు అని అనే విషయంలో నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఎవరికి కూడా ఈ రోజు మార్నింగ్ నుండి మొదలు పెట్టేసి ఎవరికి కూడా 2 days నుండి ఈ సెలబ్రేషన్స్ వస్తున్నాయి, నేను ఎవరికి కూడా విషెస్ చేయలేదు. అంటే హార్డ్ వర్క్ చేస్తూనే అదే విషెస్ గా నేను చేయాలనే ఒక ఉద్దేశంలో అసలు నేను ముందు నుండి చేయలేదు సార్. నా దగ్గరికి వీళ్ళు వచ్చేంత వరకు కూడా నేను ఏం వర్క్ చేయలేదు. కానీ ఇప్పుడు నేను చేయడం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర మొత్తం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి అంటే బెంగాల్, మన
ఈ రాత్రిపూట నేను మాట్లాడాను ఎవరితో, మన ఓం శాంతి గారితో. సో సార్ నేను చాలా బెటర్ గా చేయగలను. ఎవరైనా కానీ ఒపీనియన్ తో ఇంట్రెస్ట్ గా ఉంటే నేను అందరికి సపోర్ట్ ఇవ్వగలను. కొన్ని కొన్ని ప్లేస్లోనే సిగ్నల్ లేకోకుండా కూడా ఇప్పుడు ఎలా అయితే మన వర్క్ మన లీడర్స్ చేస్తున్నారో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి చేస్తూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. నేను 100% మీకు చెప్పగలను. నాకు బ్యాంకాక్ అనేది నా ఒపీనియన్ కాదు, కానీ అందరికి అవేర్నెస్ ఇవ్వాలనేది మాత్రం 100% నా ఒపీనియన్. ప్లీజ్ సార్ మీరు ఇంకెవరైనా మాట్లాడంటే మాట్లాడొచ్చు. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడని నా ఉద్దేశం కాదు, ఏ కంపెనీని కూడా తక్కువ చేయాలని నాకు కాదు. హార్డ్ వర్క్ మనం చేసామంటే 100% అచీవ్ అవుతాం అనేది మాత్రమే నా బిలీవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే సార్, టైం అవుతుంది, కట్ ఆల్రెడీ చేద్దాము.